పిసినారితనం, అహంకారం ఎంత పని చేస్తుందో తెలుసా మీకు? కరాచీలో హిందువులు 45% ఉండేవాళ్ళు, సిక్కులు దగ్గర దగ్గర 15% ఉండేవాళ్ళు. అంటే 60% ఏది ముస్లింలు కానివాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ముస్లింలు సంకనాకేవాళ్ళు, హిందువులు వాళ్ళని అసహ్యంగా చూసేవాళ్ళు. సిక్కుల్ని హిందూ మహాసభ వాళ్ళు వచ్చి బతికిలాడారు, ఒరే బాబు మీరు ప్రపంచంలోనే డబ్బులు ఉన్నోళ్ళు, కరాచీ అంటేనే ప్రపంచంలో డబ్బులు ఉన్న ఏరియా, మీకు ఇంత డబ్బు ఉంది కదా, ఒక 10% మీ సొంత సొమ్ములో 10% ఖర్చు పెట్టుకుంటే ఒక బ్రహ్మాండమైన సైన్యాన్ని మెయింటైన్ చేయొచ్చు. మీ సింధు రాష్ట్రాన్ని ప్రకటించుకోండి హిందూ రాష్ట్రం కింద, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే ఇన్లాళ్ళు నవ్వేశారు. 45% హిందువులు ఉన్న మమ్మల్ని ఏం చేస్తారన్నారు. ఏం జరిగింది? 47 ఆగస్టులో కట్టుబట్టలతో పెళ్ళాలని, గిళ్ళాలని, మానాలని అన్నీ ముస్లింలకు కోల్పోయి వచ్చేసారు ఇండియా. వాళ్ళు కూడా కొద్దిమందే రాగలిగారు ప్రాణాలతో. అట్లాంటి జాతి ఇప్పుడు ఇంకోటి తయారైంది హిందూ మతంలో, అదే కమ్మ జాతి. కమ్మోళ్ళు టోటల్గా 25 లక్షల మంది ఉన్నారండి. అమెరికా కానీ, యూరోప్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఎక్కడైనా కానీ వరల్డ్ వైడ్ 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసా మీకు? $4 ట్రిలియన్. టోటల్ ఇండియన్ ఎకానమీ ఎంతో తెలుసా? $4 ట్రిలియన్. సేమ్ 339 పోలీస్ స్టేషన్లు ఆంధ్రాలో ఉన్నాయి. వీళ్ళ మనుషులను నియమించుకోలేకపోతున్నారు ఇక్కడ. అంతా 90% కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. దాంట్లో కాంగ్రెస్, దాని పిల్ల జాతి బ్యాచ్ ఉంటారు. ప్రైవేట్ $4 ట్రిలియన్ 10% ఖర్చు పెట్టి ఇండియా వరల్డ్లో 4th బిగ్గెస్ట్ ఆర్మీని మెయింటైన్ చేస్తుంది. వీళ్ళు పిసినారితనంతో 339 పోలీస్ స్టేషన్లు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు అక్కడ జగన్ ఆదేశాలు ఫాలో అవుతున్నారు. వాళ్ళు కమ్మోడు అంటే చాలు తెలుసా, ఎక్కడన్నా ముందు అవుతున్నాడు అనుకోడు, పెట్టి కేసులు పెట్టి ఆయన పొద్దుటి నుంచి